హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో ఎంతో రుచికరమైన గోంగూర పచ్చడిని చాలా సింపుల్గా ఇంట్లోనే ఏ విధంగా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని స్టవ్ వెలిగించుకోవాలి. ప్యాన్ వేడైన తర్వాత దీనిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని దోరగా వేయించుకోవాలి. మెంతులు వేగిన తర్వాత దీనిలో 50 గ్రాముల పచ్చిమిర్చిని శుభ్రంగా కడుక్కొని సన్నని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చిమిర్చిని దోరగా వేయించుకోవాలి. పచ్చిమిర్చి దోరగా వేగిన తర్వాత దీనిలో కొద్దిగా వెల్లుల్లిపాయలు వేసుకొని మరో కొద్దిసేపు మగ్గనివ్వాలి. ఇప్పుడైతే పచ్చిమిర్చి వేగిపోయాయి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుందాం. ఇదే ప్యాన్లో మరో టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత 2 పెద్ద సైజు టమాటాలను సన్నని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి. టమాటా ముక్కలు ఉడికిన తర్వాత దీనిలో మనం ముందుగా శుభ్రం చేసుకున్నటువంటి ఒక కట్ట గోంగూరను వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకొని మరో 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు గోంగూర అయితే ఉడికిపోయింది. దీనిలో మనం ముందుగా వేయించుకున్న పచ్చిమిర్చిని వేసుకోవాలి. అలాగే 2 టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకోవాలి. అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని మరో 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు గోంగూర టమాటా అయితే ఉడికిపోయింది. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చల్లార పెట్టుకుందాం. ఈ మిశ్రమం చల్లారేలోపు పోపు కోసం స్టవ్ మీద మరో ప్యాన్ పెట్టుకొని దీనిలో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ మినపప్పు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు, కొద్దిగా ఎండుమిర్చి వేసుకొని వేయించుకోవాలి. ఎండుమిర్చి కొద్దిగా వేగిన తర్వాత దీనిలో కట్ చేసుకున్న వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి. అలాగే చివరగా కొద్దిగా పసుపు వేసుకొని పోపుని చల్లార పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా చల్లార పెట్టుకున్న గోంగూరని మిక్సర్ గ్రైండ్లో వేసుకొని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిలో మనం ముందుగా పెట్టుకున్న పోపుని వేసుకొని బాగా కలుపుకుంటే ఎంతో రుచికరమైన గోంగూర పచ్చడి అయితే తయారైపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.